వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. జూనియర్ ఎన్టీఆర్పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసినటువంటి వ్యాఖ్యలు, దూషణలు తీవ్ర దుమారాన్ని, వివాదాన్ని రేకెత్తించాయి. ఇది జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలని రేకెత్తించింది. క్షమాపణ చెప్పాలి, దగ్గుబాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్కి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, అలాగే వాటిని ఉపసంహరించుకోవాలి ఆ వ్యాఖ్యల్ని అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేశారు. ఆయన ఆఫీస్కి వెళ్ళి ఆయన ఆఫీసును ముట్టడించి నినాదాలు చేశారు. ఎక్కడున్నా సరే దగ్గుబాటి ప్రసాద్ వచ్చి క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేశారు. పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఇవన్నీ కూడా జరిగినాయి. చివరికి ఈ పంచాయతీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దగ్గరకు కూడా వెళ్ళింది. ఆయన దగ్గుబాటి ప్రసాద్ తీరు మీద మండిపడ్డారు, మందలించారని కూడా పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒక్కసారి ఈ వివాదానికి సంబంధించినటువంటి పూర్వాపరాల్లోకి మనం వెళితే, వార్ 2 సినిమా ఆగస్టు 14వ తేదీ రిలీజ్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ అందులో విలన్ రోల్లో నటించారు. ఈ సందర్భంగా తెలుగు యువత నాయకుడైనటువంటి గుత్తా ధనుంజయ నాయుడికి దగ్గుబాటి ప్రసాద్ ఫోన్ చేసి మాట్లాడినటువంటి మాటలు, జూనియర్ ఎన్టీఆర్ని తిట్టినటువంటి తిట్లు చాలా దారుణంగా ఉన్నాయి అంటూ ఇప్పుడు ఆ ఆడియో లీక్ అయిన సందర్భంగా అందరికీ కూడా తెలిసింది. ఈవెన్ ధనుంజయ నాయుడిని కూడా ఆయన తిట్టడం కనిపిస్తుందిలో. ఎలా సినిమాని రిలీజ్ చేస్తారు, నా అనుమతి లేకుండా ఎవడు రిలీజ్ చేయమన్నాడని చెప్పేసి ఆయన అడగటం, దాంతో మాకేం సంబంధం ఉందన్న అని చెప్పేసి ధనుంజయ నాయుడు రిప్లై ఇవ్వటం, దాంతో ఆయన జూనియర్ ఎన్టీఆర్ని విపరీతంగా దూషించడం. కాకపోతే ఆ దూషించినటువంటి బయటకు వచ్చినప్పుడు మాత్రం వాటిని మ్యూట్ చేయడం కనిపిస్తూ ఉంది. కానీ ఆ ఆడియో కాల్ మాత్రం అప్పటికే మొత్తంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు సంబంధించినటువంటి ఆ వాట్సాప్ ఏవైతే గ్రూప్స్ ఉన్నాయో వాటిల్లో పాటు పొలిటికల్ సర్కిల్స్లో కూడా తిరిగింది అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. అందరూ కూడా అందులో దగ్గుబాటి ప్రసాద్ మాట్లాడినటువంటి తీరుని మాత్రం తప్పుపడుతూ ఉండడం కనిపిస్తూ ఉంది. కాల్ చేస్తాను, అసలు అది ఆడది ఎట్లా ఆడుతుంది ఆ సినిమా, వాడెవడు అసలు లోకేష్ అంటాడా, చంద్రబాబు నాయుడు అంటాడా, వాడి సినిమాని ఎలా రిలీజ్ చేస్తారు అనంతపురంలో అని చెప్పేసి ప్రసాద్ విరుచుకుపడినటువంటి తీరు ఏదైతే ఉందో ధనుంజయ నాయుడిపై, అది ఇప్పుడు అభిమానుల్లో, జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాన్ని రగిల్చింది. దాని పర్యవసానంగా ఆ ఆడియో ఏదైతే ఉందో అది బయటికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా అనంతపురంలో ఉన్నటువంటి ప్రసాద్ కార్యాలయం మీద దాడి చేశారు, అక్కడ బైఠాయించారు. ప్రసాద్ బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి బహిరంగంగా అని చెప్పేసి డిమాండ్ చేశారు. అయితే ఆ టైంలో ప్రసాద్ అక్కడ లేరనే విషయం తెలిసింది. ఏదైతే వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారో వాళ్ళని సముదాయించే ప్రయత్నంలో భాగంగా పోలీసులు రంగప్రవేశం చేశారు. వాళ్ళని సముదాయించి అక్కడి నుంచి బయటికి పంపేశారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా మీడియాతో మాట్లాడుతూ ప్రసాద్ మీద తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇంతటితో ఈ విషయాన్ని వదిలిపెట్టేది లేదు, ప్రసాద్ సంగతి తేలుస్తాము అని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేశారు. ఇది చిలికి గాలివానగా అవుతుందనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి దగ్గుబాటి ప్రసాద్ ఒక వీడియో రూపంలో వివరణ కూడా ఇచ్చారు. ఆ ఆడియో కాల్కి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆ ఫోన్ కాల్ అందులో ఏదైతే ఆడియో బయటకు వచ్చిందో అందులో ఉన్న గొంతు నాది కాదు. కొంతమంది రాజకీయ దురుద్దేశాలతోటి ఇలాంటి పనులు నా మీద అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు కొన్ని రోజులుగా. అందులో భాగంగానే ఈ ఆడియో కాల్ అంటూ దాన్ని లీక్ చేశారు అని చెప్పి ఆయన వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. అలాగే ఆ ఆడియో వల్ల జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి మనస్తాపం కలిగించినట్లయితే క్షమించండి అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. ఇక్కడే చాలామంది పాయింట్అవుట్ చేస్తున్నారు, తనకి ఆ ఫోన్ కాల్తో ఎలాంటి సంబంధం లేదు, ఆ ఆడియోతోటి ఎలాంటి సంబంధం లేదని చెప్తూనే మరోవైపు ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఆయన క్షమాపణలు చెప్పారు అంటూ నిలదీస్తూ ఉన్నారు. అది ఆయన గొంతే, ఆయన ఫోన్ కాలే కాబట్టే ఆయన అలా వివరణ ఇచ్చుకున్నారు, క్షమాపణ కూడా చెప్పారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు.
కానీ ఆయన ఏవైతే అందులో ఆయన దూషించారో జూనియర్ ఎన్టీఆర్ని, దాన్ని మాత్రం మేము ఉపేక్షించబోమని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. కాగా ఈ వివాదాన్ని వైసీపీ తమ అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నాలు చేసింది. అందులో రోజా, మాజీ నగర ఎమ్మెల్యే, మాజీ మంత్రి రోజా జూనియర్ ఎన్టీఆర్ని ప్రశంసిస్తూ ఇటీవల కాలంలో ఆయన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అవుతున్నాయి, అది సహించలేకే టీడీపీ వాళ్ళు ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు అని చెప్పేసి ఆమె దుయ్యబట్టారు. పనిలో పనిగా హరిహర వీరమల్లు, గేమ్ చేంజర్ సినిమాలను కూడా ఇందులోకి లాగారు ఈ వివాదంలోకి. హరిహర వీరమల్లు సినిమా డిజాస్టర్ అయింది, ఉచితంగా చూస్తామన్న అభిమానులు కూడా వెళ్ళని పరిస్థితి ఏర్పడింది. అలాగే గేమ్ చేంజర్ పరిస్థితి కూడా అని చెప్పేసి ఆమె ఆ 2 సినిమాలను ఇందులోకి లాగారు. ఇవి సహించలేకే జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఇప్పుడు విడుదలైతే దాని మీద ఇలాంటి పనులకు పాల్పడే, దాన్ని ఎలాగైనా సరే డిఫేమ్ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి పనులకు పాల్పడ్డారని చెప్పేసి ఆమె మీడియాలో మాట్లాడుతూ, అది కూడా తమ వర్గానికి సంబంధించినటువంటి మీడియాతో మాట్లాడుతూ ఆమె చెప్పారు. అలాగే ఆమెతో పాటు మరో 2-3 వైసీపీ నాయకులు కూడా ఇలాంటి అభిప్రాయాలనే వాళ్ళు కూడా వ్యక్తం చేశారు. మొత్తానికి ఈ పంచాయతీ చంద్రబాబు నాయుడు దాకా వెళ్ళిందని చెప్పేసి మనకు తెలిసింది. ఆయన దగ్గుపాటి ప్రసాద్ తీరు పట్ల, ఆయన మాట్లాడిన ఏవైతే ఆయన మాట్లాడారు అంటూ ఫోన్ కాల్ లీక్ అయిందో దాని మీద ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని, ప్రసాద్ని మందలించారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి వాటి వల్ల, ఇలాంటి తీరు వల్ల పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలుగుతుంది. మనం ఏదైతే మాట్లాడతామో, ఎవరితో ఏం మాట్లాడుతున్నాం ఏంటి, దానివల్ల ఎలాంటి రిఫ్లెక్షన్స్ వస్తాయి, పార్టీకి అది నష్టం చేకూరుస్తుందా, లాభం చేకూరుస్తుందా అనే విషయం ఆలోచించుకోవాలి. ప్రభుత్వం మీద దాని ఎఫెక్ట్ పడుతుందా లేదా అనే విషయం గ్రహించుకొని మాట్లాడాలి. అలాగే వాళ్ళ చర్యలు కూడా అలాగే ఉండాలి అని చెప్పేసి ఆయన ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారని, అలాగే ఈ ఘటన మీద ఏదైతే ధనుంజయ నాయుడుతోటి దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడాడు, ఫోన్ కాల్ చేసి జూనియర్ ఎన్టీఆర్ని దూషించాడని చెప్పేసి ఏదైతే ఒక ఆడియో లీక్ అయిందో దానికి సంబంధించినటువంటి పూర్తి నివేదికను ఇవ్వాల్సిందా కూడా ఆయన పార్టీకి సంబంధించినటువంటి బాధ్యుల్ని కొంతమందిని ఆదేశించినట్టుగా కూడా మనకి తెలియవస్తూ ఉంది. ప్రస్తుతానికైతే జూనియర్ ఎన్టీఆర్ దీని మీద పెదవి విప్పలేదు, ఆయన మౌనంగా ఉన్నారు. అభిమానులు మాత్రం రగిలిపోతూ ఉన్నారు. ఎట్లయినా సరే అంటే కట్టె కాలేంత వరకు నేను టీడీపీలోనే ఉంటానని చెప్పేసి ఎప్పుడో జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించారు. అయినప్పటికీ కూడా ఆయన్ని ఇలా దూషించడం అనేది ఎంతవరకు సబబు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రసాద్ను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి తేల్చి చెప్తున్నారు. మరి చూద్దాం ఈ వివాదం చివరికి ఏ మలుపు తిరుగుతుంది, ఏ తీరానికి తీరుతుందో. లెట్ us వెయిట్ అండ్ సీ.